ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే గనక ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి, అలాగే బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి అని చెప్పని లేఖనం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇదే కీర్తన గ్రంథంలో మనం చూస్తే గనక ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, అలాగే నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధి యొక్క ప్రాధాన్యత కోసం కీర్తనాకారుడు చాలా వచనాలు రాస్తూ వచ్చారు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఆయన యందు నిలిచుండడం కోసం మరి రాస్తూ వచ్చారు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం కదండి. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఆయన సన్నిధిని కోరుకునే వారంగా, ఆయనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడే వారంగా మనం ఉండాలి. వాక్యంలో మనకి బాగా తెలుసు, మనం రూతు గ్రంథం గనక చదివితే ఒకరేమో ఆయన సన్నిధిని వద్దనుకుంటే, ఒకరు నీ దేవుడే నా దేవుడని దేవుణ్ణి ఆయన సన్నిధిని కోరుకోవడం మనం చూస్తాం. నయోమికి బెత్లెహేము కరువు వచ్చింది, అక్కడ ఏమీ లేదు, మోయాబులో అయితే సమృద్ధి ఉండిద్దని చెప్పని దేవుని సన్నిధిని రొట్టెల ఇల్లును విడిచిపెట్టి మోయాబుకు వెళ్లి సమస్తాన్ని కోల్పోయింది. మనం బైబిల్ని చాలా క్షుణ్ణంగా చదివితే చరిత్ర గ్రంథాల్లో ఎక్కడా కూడా బెత్లెహేములో కరువులో ఎవరూ చనిపోయినట్టుగా రాయబడలేదు, కానీ సమృద్ధి గల ప్రదేశానికి వెళ్ళి కూడా తన వారిని సమస్తాన్ని కోల్పోయినట్లుగా నయోమి కోసం రాయబడింది. మరో పక్క మోయాబు స్త్రీ అయిన రూతు, దేవుడు ఉంటే చాలు, ఆయన సన్నిధి మాత్రం ఉంటే చాలు, అక్కడ ఆహారం లేకపోయినా పర్వాలేదు, అక్కడ పేదరికం ఉన్నా పర్వాలేదు, అక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అక్కడ కష్టపడాల్సి వచ్చినా పర్వాలేదు, ఆయన సన్నిధినే కోరుకుని బెత్లెహేముకు వెళ్ళినప్పుడు రూతుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఏ పొలంలో పనిచేసిందో అదే పొలానికి యజమానురాలుగా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడ్డం మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనకి చాలాసార్లు ఆయన సన్నిధి కంటే ఆయన కంటే ఎక్కువగా చాలా ప్రయారిటీస్ కనబడతాయి. లోకం చాలా ఆకర్షణీయంగా, బంగారము డబ్బులు ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా కనబడతాయి, కానీ దేవుని కోరుకున్నప్పుడు ఘనత ప్రభావములు మనకి కలుగుతాయి. ఆయన సన్నిధిలో ఒక సేవకుడు సమయాన్ని గడిపితే సేవకుడు దైవజనుడిగా మారతాడు. ఏంటి సేవకుడికి దైవజనుడికి మధ్య డిఫరెన్స్ అని చూస్తే, దైవజనుడు దేవుని యొక్క హృదయాన్ని ప్రజలకు బయలుపరచగలుగుతాడు. దేవుని యొక్క హస్తమును బట్టి దైవజనుడు కదులుతా ఉంటాడు. ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడిపినప్పుడు సేవకుడు దైవజనుడిగా మార్చబడతాడు. మనం కూడా ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నప్పుడు, ఆయన్నే కోరుకున్నప్పుడు నిజంగా మనం అనుకుంటున్న కరువుగా కాదు, మనకు ఆశీర్వాదకారకంగా మార్చబడుద్ది. ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపితే శ్రమగా కాకుండా ఆశీర్వాదంగా మార్చబడుద్ది. ఆయనకు వేరుగా ఉండి ఏదో ఉందని దూరంగా పారిపోతే ఏమీ లేదు, సమస్తాన్ని నష్టపోతాం. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, కేవలం నాకున్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన పరిశుద్ధ ఆవరణములు చూడాలి, నీ మందిరంను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నాడు. సో ఎవ్రీథింగ్ సమస్తం కూడా ఆయనతో పాటు సమయాన్ని గడపడమే, ఆయన కోరుకోవడంలోనే ఉంది. సో ఈ వాక్య భాగము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.